అందరికీ నమస్కారం. నా పేరు నోమా సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. అంశం ఏమిటి అనేది ఇప్పటికే థంబ్నైల్ చూసి ఉంటారు. యూదుల వాస్తవ చరిత్ర పరిశుద్ధ బైబిల్ వెలుగులో అనే 6 భాగాల సిరీస్కి పరిచయ వీడియో ఇది. ఈ అంశం గురించి మాట్లాడే ముందు యూదుల గురించి నా అభిప్రాయం ఏమిటి అన్నది ముందుగా చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు 2 విషయాలు వేరువేరుగా మనం తెలుసుకోవటం తప్పనిసరి. వాటిలో మొదటిది ఖురాన్ యూదుల గురించి ఏమంటుంది అన్నది, రెండవది బైబిలు యూదుల గురించి ఏమంటుంది అన్నది. ముందుగా ఖురాన్ ఏమంటుందో పరిశీలిద్దాం. ఖురాన్ 3:113 వాక్యం పరిశీలించినట్లయితే అల్లాహ్ ఆ వాక్యంలో ఏమంటున్నాడంటే, లైస సవాఉం మిన్ అహ్లిల్ కితాబి ఉమ్మతున్ ఖాయిమతున్ యత్లూన ఆయాతిల్లాహి అనా అల్లైలి వహుం యస్జుదూన్. వారంతా అంటే యూదులు మరియు క్రైస్తవులు ఒకలాంటి వారు కారు. వారిలో ఒక వర్గం వారు సత్యంపై నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవ వాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు అని ఖురాన్ పంపిస్తుంది. ఖురాన్ ఇస్తున్న ఈ సమాచారం ప్రకారం యూదులందరూ లేదా క్రైస్తవులందరూ పాపిష్టులు కారని తేలిపోయింది. ఇది ఎంతో సమంజసమైన ప్రకటన కూడా. ఎందుకంటే ఏదో ఒక ప్రత్యేక వర్గ ప్రజలందరూ పాపిష్టులు దుర్జనులు అవడం, అలాగే మరొక ప్రత్యేక వర్గ ప్రజలు పునీతులు సజ్జనులు కావడం అసాధ్యం. కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించే ఒక ముస్లింగా నేను యూదులందరినీ పాపిష్టులు దుర్జనులుగా చూడటం లేదు. ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించే ఏ ముస్లిం అయినా అలాగే చూడాలి. ఇక ఈనాడు కొందరు తమకి నచ్చిన వర్గం అంతటిని మంచిదని, తమకి నచ్చని వర్గం అంతటిని చెడ్డదని ప్రకటిస్తున్నారు. అది అసాధ్యం. కాబట్టి అలాంటి ప్రకటన అజ్ఞానం అవుతుంది. అలా ప్రకటించేవారు అజ్ఞానులు అవుతారు. అజ్ఞానం తొలగాలంటే అవగాహన అవసరం. దానికోసమే నేను అత్యంత నమ్మకమైన ప్రామాణికమైన బైబిల్ ఆధారంగా యూదుల వాస్తవాలను మీ ముందు పెట్టదలిచాను. మనం నిజాయితీ గలవారమైతే వ్యక్తులు వర్గాల పక్షం కాక న్యాయం పక్షం వహించాలి. అయితే ఈనాడు సమాజంలో సమస్య ఎవరి వలన వస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఒకే ఒక్క వర్గం. ఆ వర్గమే అతివాద వర్గం. ఈ అతివాదులు అన్ని వర్గాల్లోనూ ఉంటారు. వారి వలనే ఈ సమాజంలో అసలు సమస్య ఏర్పడి ఉంది. అయితే యూదుల పట్ల నా భావన యూదులందరూ పాపిష్టులు దుర్జనులు కాదు అన్నదే. ఈ ప్రకటన చేసిన తర్వాత ఇక మిగతా 6 భాగాల్లో చెప్పవలసింది ఏముంది అన్న ప్రశ్న మీలో రావచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, యూదుల గురించి బైబిలు ఏమంటుంది అన్న ప్రశ్నకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆధారాలతో సమాధానం ఇవ్వటమే. రాబోయే 6 భాగాల్లో యూదుల జీవిత మిట్ట పల్లాల గురించి బైబిల్ తెలియపరుస్తున్న వాస్తవాలను మీ ముందు పెట్టదలిచాను. ఐఆమ్ ఛాలెంజ్, ఇప్పటి వరకు తెలుగులో ఏ వర్గం వారు కూడా ఇంత అథెంటిక్ గా బైబిల్ ఆధారాలతో యూదుల చరిత్రను తెలిపి ఉండదు. ప్రతి భాగంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు బైబిల్ ఆధారంగా రాబోతున్నాయి. కాబట్టి ఏ భాగాన్ని మిస్ కాకండి. ఇక మనం ముఖ్య అంశంలోకి ప్రవేశిద్దాం. ఏదైనా విషయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే అది 2 రకాలుగా ఉంటుంది: రిలేబుల్ అండ్ అన్రిలేబుల్. నమ్మకమైన సమాచారం మరియు నమ్మకం లేని సమాచారం. ప్రస్తుతం యూదులు తమ గురించి తామే చరిత్ర చెప్పుకుంటున్నారు. అదంతా నిజమై ఉంటుందా, అయ్యే అవకాశం ఉందా అంటే సహజంగా లేదని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి వారు తమ గురించి విషయాలు చెప్పుకున్నప్పుడు లేనిది కూడా గొప్పగా రాసేసుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశం ఉందా లేదా అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఉంటుంది. రెండవ పాయింట్, ఫలానా వారి కోసం ఫలానా వారు చరిత్ర రాశారు అన్నారు. అయితే వారు వారి గురించి పర్ఫెక్ట్గా రాసి ఉంటారా అంటే రాసి ఉండరు. ఉదాహరణకి రాసేవారు వారి అభిమానులు అయి ఉంటే పెంచి రాసేస్తారు. దురభిమానులు అయి ఉంటే లేనిది ఆపాదించి రాసేస్తారు. అంటే చేయని నేరాలు చేసినట్టు రాసేస్తారు. అదే అభిమానులు అయి ఉంటే
చేయని గొప్పలు చేసినట్టు రాసేస్తారు. ఈ రకంగా రిలయబిలిటీ ఉండదు, నమ్మకం అనేది ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి అనేది మన ముందు వచ్చే ఒక పెద్ద ప్రశ్న. అవునంటారా కాదంటారా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వెతుకుతూ యూదుల వాస్తవ చరిత్రని ఎవరు తిరస్కరించలేని, వ్యతిరేకించలేని, సందేహించలేని, అందరూ ఆమోదించదగ్గ అత్యంత నమ్మకమైన ప్రామాణికమైన సోర్స్ ద్వారా యూదుల వాస్తవ చరిత్రను చెప్పదలిచాను. ఆ సోర్సే పాత కొత్త నిబంధన, అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. ప్రియ యూదులారా, ప్రియ క్రైస్తవులారా, ఇప్పుడు నేను చెప్పే చరిత్ర ఏ ముస్లిం రాసిందో ఏ హిందువు రాసిందో కాదు. మీరు ఉభయులు ఎంతో పరిశుద్ధమైనదిగా ఎంతో నమ్మకమైనదిగా విశ్వసించే ఏకైక ప్రమాణం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నేను చరిత్రను చెప్పబోతున్నాను. ఈ బైబిల్ గ్రంథం కాకుండా వేరే వేటినైనా ఆధారంగా తీసుకొని చరిత్రను చెప్పినా అతను మాపై లేనిపోని అభండాలు వేశాడు, ఉన్నది లేనట్టుగా చెప్పాడు, లేనిది ఉన్నట్టుగా చెప్పాడు, మాకు అన్యాయం జరిగింది అని చెప్పే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారు పవిత్ర వాక్కుగా నమ్మే బైబిల్ గ్రంథం నుండి అయితే మంచి అయితే మంచి, చెడైతే చెడని నమ్మక తప్పదు. నిందారోపణలకి తావుండదు. బికాస్ ఐ ఆమ్ యూజింగ్ ఏ అథెంటిక్ సోర్స్, దట్ ఈస్ హోలీ బైబిల్. రాబోయే భాగాల్లో బైబిల్ నుండి తెలుపబోయే మొదటి ముఖ్యమైన అంశం ఏమిటంటే, యూదుల వాస్తవ చరిత్రను మీకు సులువుగా అర్థం అవ్వడం కోసం అబ్రహాం నుండి నేటి వరకు వారి జీవిత మిట్టపల్లాల ఆధారంగా 6 భాగాల్లో చరిత్రను మీ ముందు పెట్టదలిచాను. ఈ వీడియో పరిచయ భాగమైతే మొదటి భాగం అబ్రహాం నుండి ఏసేబు వరకు, రెండవ భాగం ఏసేబు నుండి మోషే వరకు, మూడవ భాగం మోషే నుండి యేసు వరకు, నాలుగవ భాగం యేసు నుండి మొహమ్మద్ వరకు, ఐదవ భాగం మొహమ్మద్ నుండి హిట్లర్ వరకు, ఆరవ భాగం హిట్లర్ నుండి నేటి వరకు. రాబోయే భాగాల్లో బైబిల్ నుండి తెలుపబోయే రెండవ ముఖ్యమైన అంశం ప్రస్తుత సమాజంలో ఒక నెరేటివ్ బిల్డ్ అయి ఉంది. అదేమిటంటే, యూదులు పరమ పవిత్రులు, అతి పరిశుద్ధులు, దేవుని జనాంగము. అలాంటి ఆ యూద జనాంగాన్ని అడవి గాడిద వంటి ఇస్మాయిల్ సంతానం వల్ల వారు హింసా దౌర్జన్యాలకి గురవుతున్నారు పాపం అనే ఒక భావన ఉంది. మరో భావన కూడా నడుస్తుంది. అదేమిటంటే, ప్రవక్త మొహమ్మద్ కాలం నుండి అనగా క్రీస్తు శకం 6-7 శతాబ్దాల నుండి ముస్లింలు యూదులను రాచి రంపాన పెడుతున్నారు. అసలు అబ్రహాము రెండో పెళ్లి చేసుకోకుండా ఇస్మాయిల్ జన్మించకుండా ఉంటే పాపం యూదులకి ఈ యాతన ఉండేది కాదు అనేటువంటి మరో భావన కూడా సమాజంలో నడుస్తుంది. అసలు ముస్లింలు యూదులను హింసించి దౌర్జన్యానికి గురి చేసి రాచి రంపాన పెడుతున్నారా? ఇది నిజమా లేక కపోత కల్పన? పరిశుద్ధ బైబిల్ ఆధారాలేమిటి అనే అంశాన్ని నేను రాబోయే 6 భాగాల్లో తెలుపబోతున్నాను. రాబోయే భాగాల్లో బైబిల్ నుండి తెలుపబోయే మూడవ ముఖ్యమైన అంశం, యూదులపై హింసా దౌర్జన్యాలకి కారణం అన్య రాజులైన ఈజిప్షియన్లు, పర్షియన్లు, రోమన్లు, గ్రీసుల దౌర్జన్యమా లేక యూదులు చేసిన నేరాల కారణంగా వారి దేవుడే అన్య రాజులను యూదులపైకి ఉసిగొలిపి నలగొట్టాడా అన్నది నేను మీకు పరిశుద్ధ బైబిల్ ఆధారాలతో రాబోయే 6 భాగాల్లో తెలుపబోతున్నాను. రాబోయే భాగాల్లో బైబిల్ నుండి తెలుపబోయే 4వ ముఖ్యమైన అంశం, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులు యూదులకి వీరాభిమానులైపోయి ఉన్నారు. మీ ప్రాణాలకి మా ప్రాణం అడ్డు అన్నట్టు నిలుస్తున్నారు. అయితే ఈ స్నేహానికి వెనుక ఉన్న వాస్తవికత ఏమిటి? ఇరువురు మధ్యాహ్న అంత స్నేహం ఏర్పడడానికి యూదులు క్రైస్తవుల కొరకు చేసిందేమిటి? పరిశుద్ధ బైబిల్ ఆధారాలతో రాబోయే 6 భాగాల్లో విషయాలను మీ ముందు ఉంచబోతున్నాను. ప్రియ మిత్రులారా, ఇది పరిచయ వీడియో మాత్రమే. రాబోయే 6 భాగాల్లో యూదుల వాస్తవ చరిత్ర పరిశుద్ధ బైబిల్ వెలుగులో రానున్నాయి. వాటిలో ఏ ఏ అంశాలు రానున్నాయో కూడా ఇప్పటికే నేను
మీకు తెలియపరిచాను. మరి నా నుండి వచ్చే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ బటన్ నొక్కండి. ఈ సిరీస్లో నేను ఏమైనా విషయాలు పౌరుషంగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానీ నేను తెలిపిన పరిశుద్ధ వాక్యాన్ని మాత్రం నిజాయితీగా పరిశీలించండి. సర్వశక్తిగల దేవుడు మనందరినీ సత్య జీవాన్ని స్వతంత్రించుకుని సత్య విశ్వాసంపై నడిపించాలని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. ఆమీన్. తదాస్తు. జై హింద్.